చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణలో కూడాను 17 లోక్సభ స్థానాలకు అలాగే ఒక ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. కంటోన్మెంట్ లాస్య నందిత మరణం తర్వాత కూడా అక్కడ ఉప ఎన్నిక అయితే జరగబోతుంది. వీటికి మొత్తానికి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈసారి పగడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంచెం వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఎన్నికల అధికారులకు సంబంధించి కూడాను ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ప్రక్రియకు సంబంధించి కూడాను సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి లైవ్ స్ట్రీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ప్రస్తుతానికైతే మా కరెస్పాండెంట్ వాసు సిఇఓ ఆఫీస్ దగ్గర ఉన్నారు, ప్రధాన ఎన్నికల ఆఫీస్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. వాసు, ఓవర్ టు యు. మధు, కొద్దిసేపటి క్రితమే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ఈ సాయంత్రం 6 గంటల వరకు జరగబోతా ఉంది. ప్రధానంగా ఈసారి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 5 గంటల వరకు ఉన్న ఈ పోలింగ్ సమయాన్ని ఈ ఎండ వేడిమి దృష్ట్యా సమ్మర్ దృష్ట్యా ఈసీ 1 గంట అదనంగా పెంచింది. 106 స్థానాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. అట్లాగే మిగతా 13 స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. సున్నితమైన ప్రాంతాలు కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య ఉన్న ప్రాంతాలు కావచ్చు, అట్లాగే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు. ప్రధానంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ ఈ 5 పార్లమెంటు పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగబోతుంది. ఓవరాల్గా 3,32,00,000 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే 1,88,000 మంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అట్లాగే 21,000 మంది హోమ్ ఓటింగ్ అంటే ఇంటి దగ్గరే పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసి ఈసీ వారికి 85 పైబడిన వృద్ధులు కానీ అట్లాగే దివ్యాంగులకు ఈ ఓటు హక్కును కల్పించారు. ప్రధానంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ జరగబోతా ఉంది. అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి 232 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే 1,90,000 మంది పోలింగ్ సిబ్బంది ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారు. 1,10,000 మంది పరోక్షంగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 3 లక్షల మంది ఉద్యోగులు ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 160 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలని భద్రత దృష్ట్యా తెలంగాణలో మోహరించారు. అట్లాగే 20,000 పోలీసు బలగాలు పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. అట్లాగే ఇక్కడ ఉన్న 70,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70,000 మంది పోలీసు సిబ్బందిని ఓవరాల్గా 90,000 మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికల్లో శాంతి భద్రతలు అట్లాగే ఈ సజావుగా జరిగేందుకు పటిష్టమైన బందోబస్తుని ఈసీ ఏర్పాటు చేసింది. ఈ రకంగా ఈసీ ఈ తెలంగాణలో జరగబోతున్న 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అట్లాగే పిఓ పోలింగ్ ఆఫీసర్ అట్లాగే అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల మధ్య ఈ మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈవీఎంలో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే దాన్ని నివారించేందుకు అసెంబ్లీ పరిధిలో 2 లేదా 3 ఈసీఐకి సంబంధించిన టెక్నికల్ సిబ్బందిని కూడా ఈసీ మోహరించింది. ఎక్కడైనా ఎర్రర్ వచ్చినా అంటే టెక్నికల్ ప్రాబ్లం వస్తే దాన్ని సరి చేసేందుకు సంబంధిత ఇంజనీర్లు అక్కడ ఉంటారు. వారు పోలింగ్ ఏజెంట్లు అట్లాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ వీరి సమక్షంలోనే ఈవీఎంకి ఏదైనా సమస్య వస్తే వారి ముందరనే ఓపెన్ చేసి దాన్ని నివారించే అంటే ఆ ఎర్రర్ని ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఏర్పాటు చేసింది. ఈ రకంగా ఈసీ ఈ పకడ్బందీగా ఏర్పాటు చేసింది. ఇటు ఓటింగ్ శాతాన్ని కూడా పెంచేందుకు మెయిన్గా హైదరాబాద్లో చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవుతూ వస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 40% మించలేదు. దాన్ని పెంచే విధంగా ఈసీ అనేక కార్యక్రమాలు చేపట్టింది, ప్రసార మాధ్యమాల్లో కూడా దీనికి సంబంధించి విస్తృతమైన ప్రచారాన్ని కూడా కవరేజ్ చేశారు. ఇవాళ ప్రధానంగా పెయిడ్ హాలిడేని కూడా ఈసీ ప్రకటించింది. ప్రైవేటు సంస్థలో పనిచేసే ఉద్యోగులు కానీ అట్లాగే మిగతా ఏదైతే ఉద్యోగులు పనిచేస్తున్నారు కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ కూడా పెయిడ్ హాలిడే ఇవ్వాలని చెప్పి ఇప్పటికే గవర్నమెంట్ ఈసీని ఆదేశించింది. ఈ గవర్నమెంట్ ఆ రకంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు ప్రధానంగా ఈ పోలింగ్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి 22 రోజుల పాటు ఈ ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే అవకాశం ఉన్నందున ఈ ఈవీఎంలు తరలించే వాహనాలకు కూడా జీపీఎస్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వాహనానికి ఏదైనా సమస్య వస్తే స్థానిక పోలీసుల సహకారంతో సేఫ్టీగా ఆ వెహికల్ని ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లోకి తరలించే విధంగా ఈసీ చర్యలు చేపట్టింది. దాదాపుగా అంటే జూన్ 4వ తేదీన కౌంటింగ్ అవుతుంది కాబట్టి 22 రోజుల పాటు ఈవీఎంలని
భద్రపరచాల్సి ఉంటుంది. ఈసీ ఆ రకంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా అంటే ఇక్కడ హైదరాబాద్లో మెయిన్గా ఈ సినిమా సెలబ్రిటీస్ కానీ రాజకీయ ప్రముఖులు కానీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారు ఇప్పటికే ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేది కూడా మీడియాకి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అట్లాగే మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ దగ్గర ఉన్న ఆయన మర్కూర్ మండల కేంద్రంలో ఆయన పోలింగ్ని ఆయన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ రకంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే అంటే 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. 52 మంది మహిళా అభ్యర్థులు కూడా దీంట్లో ఉన్నారు. ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాలు కానీ కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నిక కానీ ఈసీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా వెబ్ కాస్టింగ్ కానీ లైవ్ స్ట్రీమింగ్ కానీ ఇట్లాంటి అన్ని టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈసీ తీసుకొని ఎప్పటికప్పుడు ఆ పరిస్థితి సమీక్షిస్తూ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఫీల్డ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేసింది. అక్కడికి వెళ్ళి పరిష్కరించే విధంగా ఈసీ అన్ని ఏర్పాటు చేసింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. మధు. రైట్, థ్యాంక్ యూ వాసు. రైట్, మొత్తానికి మనం చూసుకుంటే 4వ విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా